జనరల్గా స్పేస్ అంటే మనకి గుర్తొచ్చేది బ్లాక్ హోల్స్, స్టార్స్, గెలాక్సీస్ అండ్ మెయిన్గా మన సోలార్ సిస్టమ్. అదే మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి అండ్ దానిలో ప్లూటో అనేది ప్లానెట్స్ లిస్ట్ నుంచి తీసేశారు అని అందరికీ తెలుసు. కానీ మనం చూసే నైట్ స్కైలో మనకి లెక్కలేనని స్టార్స్ కనిపిస్తాయి. అలాగే మన ప్లానెట్స్ కూడా కొన్ని కనిపిస్తాయి. అండ్ మన సోలార్ సిస్టమ్ అనేది చాలా పెద్దది. ప్రతిదీ సన్ చుట్టూవే తిరుగుతుంది. ఈవెన్ మన సోలార్ సిస్టంలో ఉన్న మూన్స్ కూడా ఇండైరెక్ట్గా సన్ చుట్టూవే తిరుగుతాయి. సో ఓన్లీ 8 ప్లానెట్స్ మాత్రమే తిరుగుతున్నాయి అని మనం చెప్పలేం. ఎందుకంటే మనకి తెలియని చీకటి ప్రపంచం చాలా ఉంది. సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా ఆస్ట్రానమర్స్ చెప్పిన ఒక హైపోథెటికల్ ప్లానెట్ గురించి, అదే ప్లానెట్ 9. మన సోలార్ సిస్టమ్కి లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్. దాని వెనకాల కైపర్ బెల్ట్ ఉంటుంది. ఆ కైపర్ బెల్ట్లో ఐసీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇదే 2014లో ఆ కైపర్ బెల్ట్ దగ్గర ఉన్న ఐసీ ఆబ్జెక్ట్స్ని స్టడీ చేస్తున్నప్పుడు ఆస్ట్రోనామర్స్కి ఆ ఐసీ ఆబ్జెక్ట్స్ వియర్డ్గా మూవ్ అవుతూ కనిపించినాయి. దీని మీనింగ్ ఏంటంటే ఏదో పెద్ద గ్రావిటీ ఉన్న ఆబ్జెక్ట్ వాటిని డీవియేట్ చేస్తుంది. మామూలుగానే నెప్ట్యూన్ దగ్గరికి చాలా తక్కువ సన్లైట్ వెళ్తుంది అండ్ దాని వెనకాలన కైపర్ బెల్ట్ దగ్గరికి ఇంకా చెప్పనవసరం లేదు. మొత్తం డార్క్ ప్రపంచం లాంటిది. దానిలో ఆర్ దాని వెనకాల ఒక ప్లానెట్ ఉందంటే మనకు తెలియకుండా ఒక చీకటి ప్రపంచం ఉన్నట్టే మీనింగ్. మళ్ళీ 2016లో ఇద్దరు ఆస్ట్రోనామర్స్ దాని మీద క్యూరియస్గా రీసెర్చ్ చేసిన తర్వాత ప్లానెట్ 9 ఉండొచ్చు అనే హైపోథెసిస్కి వచ్చారు. సో ఇలా ప్లానెట్ 9 ఎలా ఉండొచ్చు అని చెప్పి న్యూటన్స్ లాస్ అండ్ గ్రావిటేషనల్ ఈక్వేషన్స్తో కంప్యూటర్ సిమ్యులేషన్స్ చేసినప్పుడు దాని మాస్ ఎర్త్ మీద 5 to 10 times ఎక్కువ ఉండొచ్చు. సన్ చుట్టూ తిరగడానికి అంటే ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి 10,000 to 20,000 years పట్టొచ్చు అని ఒక అంచనాకు వచ్చారు. అసలు ఇంత చేయడం ఎందుకు, హబుల్, JWST లాంటి టెలిస్కోప్ని యూజ్ చేయొచ్చు కదా అనే థాట్ మీకు రావచ్చు. కానీ ఈ ప్లానెట్ 9 కోసం టెలిస్కోప్ని వాడడం కష్టం. ఎందుకంటే అది ఉన్నది డార్క్ రీజియన్లో. అక్కడికి సన్లైట్ కూడా ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి టెలిస్కోప్ వాడినా కూడా చాలా కష్టం. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పెద్ద స్కైలో ఒక చిన్న దారాన్ని మనం వెతుకుతున్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా ప్లానెట్ 9 అనేది నిజంగా ఉందని చెప్పి ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. అది స్టిల్ ఒక హైపోథెటికల్ ప్లానెట్ మాత్రమే. బట్ కైపర్ బెల్ట్లో ఉన్న ఐసీ ఆబ్జెక్ట్స్ మీద గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కైపర్ బెల్ట్లో ఉన్న కొన్ని ఐసీ ఆబ్జెక్ట్స్ అనేవి వియర్డ్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి. అంటే వాటి మీద ఏదో గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని. గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే ఏదో పెద్ద ఆబ్జెక్ట్ అక్కడ ఉందని. సో ప్రజెంట్ అయితే ప్లానెట్ 9 అనేది హైపోథెసిస్లోనే ఉంది. సో అది ప్లానెట్ 9 గురించి. వీడియోకి లైక్ చేయండి అండ్ కైండ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ.